Good morning, science girls, inter first year students. Today, I would like to explain you all the join words and split words. వీటిని సంస్కృతంలో సంధయః అంటామమ్మా. సంధుల గురించి ఈరోజు మనం చక్కగా నేర్చుకుందాం. ఇది 12 సెక్షన్ సంధి విఘటయత నామలిఖత అని ఇస్తాడు. మీరు 8 ఇస్తే 4 రాయాలమ్మా. 4 into 2 8 మార్క్స్. అదే 30 సెక్షన్ సంధి సంతత్త నామలిఖత అని ఇస్తాడు. అంటే విడదీసి ఇస్తే కలపాలి. సంధి పేరు కంపల్సరీ రాయాలమ్మా రెండిట్లో కూడా 12th and 13th సెక్షన్లో. ఈరోజు టుడే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ లెర్న్ అండ్ ఇంప్రూవ్ అవర్ what's called knowledge in all the sandhis also. See, put the concentration on my pronunciation and observe all the sandhi rules and regulations also, and they will give the only textual examples. They will not give what's called other than the textual examples. You have to concentrate on my pronunciation on all the textual examples. ఓకే, ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి చూడండి. సూత్రం ఏంది? అకహ సవర్ణే దీర్ఘ అని అంటే ఏంది? ఆ ఈ ఊరులకు అవి అచ్చులు పరమనచ్చు దీర్ఘం ఏకాదేశం బగు అంటే ఆ పక్కన ఆ ఉంటే ఆ వస్తుంది, ఈ పక్కన ఈ ఉంటే ఈ వస్తుంది, ఊ పక్కన ఊ ఉంటే ఊ వస్తుంది, రూ పక్కన రూ ఉంటే రూ వస్తుంది. ఇప్పుడు మనం నౌ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద సీ ద ఆల్ ద ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాము. నౌ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై ప్రొనౌన్సియేషన్. శుభాంగ అని ఎగ్జామ్లో ఇస్తారమ్మా. మీరు శుభ ప్లస్ అంగ అని రాయాలి. ఓకే, రాసి జస్ట్ సవర్ణ దీర్ఘ సంధి అంటే సరిపోతుంది. అదేది శుభమైనటువంటి అంగములు కలవాడు అని అర్థం. అదేవిధంగా గజాననః, గజా ప్లస్ ఆననః అని రాసేసి ఆ ప్లస్ ఆ ఉంది కావున ఇక్కడ ఇది ఏమైపోయింది? సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, ఏనుగు అంటే ముఖము కలవాడు అని అర్థం. ఓకే, గజ అంటే ఏనుగు, ఆన అంటే ఫేస్, ఎలిఫెంట్ ఫేస్ మ్యాన్. ఎవరంటే వినాయకుడు అనమాట అక్కడ గజానః. నెక్స్ట్ చూడండి, విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి అంటే విద్యను కోరువాడు. ఇక్కడ ఆ ప్లస్ ఆ ఉంది కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. విద్యాలయ, విద్యా ప్లస్ ఆలయ, ఇక్కడ ఆ ప్లస్ ఆ ఉంది కావున ఆ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఎగ్జామ్లో కలిపిస్తే విడదీసి రాయాలమ్మా. ఇది 12th సెక్షన్ అనమాట. ఓకే, ఇవి ఆ ప్లస్ ఆ ఎగ్జామ్స్ అయిపోయాయి. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఈ ప్లస్ ఈ. కవీంద్ర, కవి ప్లస్ ఇంద్ర. ఈ ప్లస్ ఈ ఉంది కదా, ఈ వచ్చేసి ఇక్కడ కవీంద్ర అయింది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. కపీశ్వర, కపి ప్లస్ ఈశ్వర, కపీశ్వర. ఓకే, సవర్ణ దీర్ఘ సంధి. కపి అంటే కోతి, ఈశ్వర అంటే రాజు, కోతుల రాజు అనమాట. ఓకే, ఇట్లా కపీశ్వరుడు అక్కడ మీనింగ్ వస్తుంది అనమాట. కపీశ్వర అంటే మంకీస్, కింగ్ ఆఫ్ ఆల్ ద మంకీస్ అని అర్థం. శశివ, శశి ప్లస్ ఇవ, శశివ. ఓకే, అంటే చంద్రుని వలె, లైక్ ఏ మూన్. ఇక్కడ మీరు యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ ద ఎట్ ద టైమ్ ఆఫ్ ద డివైడింగ్ ఆల్ ద సంధీస్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద వేర్ ఈస్ ద లాంగ్ లెటర్, వేర్ ఇస్ ద షార్ట్ లెటర్. షార్ట్ లెటర్ ఎక్కడుంది, లాంగ్ లెటర్ ఉందో ఎక్కడ ఉందో దట్ యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్ అమ్మా. మనము దీర్ఘాక్షరాలు, హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు పరిశీలించి నేర్చుకోవాలి. అబ్జర్వేషన్. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. వాణీశః, వాణి ప్లస్ ఈశః. వాణి అంటే లాంగ్వేజ్, ఈశ అంటే కింగ్, అంటే లాంగ్వేజ్ కింగ్ అనమాట. కింగ్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ అని కూడా చెప్పుకోవచ్చు వాణీశః అని. ఇది ఎగ్జాంపుల్స్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్లస్ ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది కదమ్మా. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఊ ప్లస్ ఊ ఎగ్జాంపుల్స్. గురూపదేశ, గురు ప్లస్ ఉపదేశ అంటే గురువు యొక్క మంచి మాటలు. ఓకే, ఊ ప్లస్ ఊ వచ్చింది కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి. సాధూచుహు, సాధు ప్లస్ ఊచుహు, సాధూచుహు. సాధు అంటే వెల్, ఊచుహు అంటే సెడ్, వెల్ సెడ్, బాగా చెప్పావు అని అర్థం వస్తుంది. ఓకే, ఇది ఊ ప్లస్ ఊ ఉంది కావున సవర్ణ దీర్ఘ సంధి ఎగ్జాంపుల్ అనమాట. వధూక్తి, వధూ ప్లస్ ఉక్తి, వధూక్తి. వధువు అంటే పెళ్లి కుమార్తె, బ్రైడ్. ఉక్తి అంటే వర్డ్, మాట. పెళ్లి కుమార్తె యొక్క మాట, వధూక్తి అని అర్థం వస్తుంది. ఓకే, ఎగ్జామ్లో వాడు వధూక్తి అని ఇస్తాడమ్మా. మీరు వధువు ప్లస్ ఉక్తి. ఈ వధువు అని అక్కడ లాంగ్ లెటర్ ఉంది, అబ్జర్వ్ చేయాలి. నువ్వు విడదీసేటప్పుడు మీ ఇష్టమైన విడదీయకుండా కేర్ఫుల్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద వర్డ్ అండ్ ఎండింగ్ ది లెటర్స్ అండ్ రైట్ వితౌట్ డూయింగ్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, వధూక్తి, వధూ ప్లస్ ఉక్తి. వధూహ, వధూ ప్లస్ ఊహ. ఓకే, వధువు అంటే పెళ్లి కుమార్తె, ఊహ అంటే ఇమాజినేషన్, బ్రైడ్ ఇమాజినేషన్ అంటే ఇమాజినేషన్ ఆఫ్ బ్రైడ్ అనమాట. ఓకే, అట్లా మనం మీనింగ్ తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ధాతృనం, ధాతృ ప్లస్ రుణం.
ధాతృ అంటే లార్డ్ బ్రహ్మ, రుణం అంటే డెట్ ఆఫ్ లార్డ్ బ్రహ్మ, అంటే దేవ రుణం అంటాం కదా. ఈ విధంగా ఇవి సవర్ణదీర్ఘ సంధి ఎగ్జాంపుల్ అమ్మా. మరొకసారి అన్ని సంధులు చదువుతాను, చూడండి, పరిశీలించండి. సవర్ణ దీర్ఘ సంధి శుభాంగ, శుభా ప్లస్ అంగ, గజానన, గజ ప్లస్ ఆనన, విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి, విద్యాలయ, విద్యా ప్లస్ ఆలయ, కవీంద్ర, కవి ప్లస్ ఇంద్ర, కపీశ్వర, కపి ప్లస్ ఈశ్వర, శశివ, శశి ప్లస్ ఇవ, వాణీశ, వాణీ ప్లస్ ఈశ, గురూపదేశ, గురు ప్లస్ ఉపదేశ, సాధూచు, సాధు ప్లస్ ఊచు, వధూక్తి, వధూ ప్లస్ ఉక్తి, వధూహ, వధూ ప్లస్ ఊహ, ధాతృనం, ధాతృ ప్లస్ రుణం. ఇవి సవర్ణ సంధి ఎగ్జాంపుల్ అమ్మా. సంధి పేరు కంపల్సరీగా ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో నీడ్ నాట్ టు రైట్ సూత్రం రాయకున్నా పర్లేదు, బట్ యూ షుడ్ రైట్ కంపల్సరీ సంధి నేమ్. డివైడ్ ద సంధి అండ్ రైట్ ద సంధి నేమ్. ఓకే, అండ్ నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద నెక్స్ట్ సంధి. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద గుణ సంధి. సూత్రం ఏందమ్మా? ఆద్గుణ అంటే ఏంది? ఆలకు ఈ ఊ రు లు పరమైనచో ఏ ఓ అర్ అల్ ఆదేశమగును. అదే అనమాట. అంటే ఆ పక్కన ఈ ఉంటే ఏ వస్తుంది, ఆ పక్కన ఊ ఉంటే ఓ వస్తుంది, ఆ పక్కన రు ఉంటే అర్ర వస్తుంది, ఆ పక్కన లు ఉంటే అల్లు వస్తుంది. ఇది సూత్రం, సంధి యొక్క రూల్ అమ్మా. దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద యాడింగ్ ద వర్డ్, అంటే వర్డ్ యాడింగ్ చేసినప్పుడు మనకు ఈ సౌండ్స్ వస్తాయమ్మా. ఇప్పుడు నరేంద్ర అంటే ఏ వచ్చింది, అది ఆటోమేటిక్గా గుణసంధి అని గుర్తుపట్టాలి. అట్నే గుణోత్తమ ఓ వచ్చింది, ఇది గుణసంధి అని గుర్తుపట్టేయచ్చు మనం కలిపి ఉన్నప్పుడు. రాజర్షి అన్నాం, రాజర్ అర్ర అని వచ్చింది అక్కడ, సో గుణసంధిని గుర్తుపట్టచ్చు. అదేవిధంగా తవల్కార అల్లు వచ్చింది, తవల్కార అని, ఇది గుణసంధిని గుర్తుపట్టచ్చు. ఈ విధంగా కలిపి ఉన్నప్పుడు ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని హ్యావ్ టు ఐడెంటిఫై ద సంధి. ఇక మనం ఎగ్జామ్లో కలిపిస్తే విడదీసి చెప్పుకున్నాం కదా. ఈ 12th సెక్షన్ 13th సెక్షన్ ఏమో విడదీస్తే కలపాలమ్మా, సంధి పేరు రాయాలి. ఇప్పుడు మనం 12th సెక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు గుణసంధి చెప్తాను వినండి. నరేంద్ర, మీరు ఎలా విడదీయాలి? నర ప్లస్ ఇంద్ర. ఓకే, నరేంద్ర గుణసంధి అని రాయాలి. ఇక్కడ ఆ ప్లస్ ఈ ఉంది కావున ఈ రెండు పోతాయమ్మా, వాట్స్ కాల్డ్ డిజపియర్ అవుతాయి అన్నమాట. అయిపోయి ఏమవుతుంది అక్కడ ఏ అనేది వస్తుంది. అప్పుడు నర ప్లస్ ఏ ప్లస్ ద్రహ, కలిపితే నరేంద్ర అవుతుంది. ఇట్లా మీరు ఐడెంటిఫై చేయాలి. అన్నీ ఇలాగే ఉంటాయమ్మా. నరేంద్ర అంటే నర అంటే మనుషులు, నరులు, ఇంద్ర అంటే రాజు, నరుల రాజు అనమాట, కింగ్ ఆఫ్ ఆల్ ద మెన్. ఇట్లా అర్థం చేసుకోవాలి. పరమేశ, పరమా ప్లస్ ఈశ. ఓకే, ఆ ప్లస్ ఈ ఉంది, ఏ వస్తుంది, సో రెండు కలిపితే ఏమవుతుంది? పరమేశ అవుతుంది. ఈ రెండు పోతాయమ్మా, ఏ అని వస్తుంది, పరం ప్లస్ ఏ పరమే, పక్కన ఏముంది? షహ ఉంటుంది, పరమేశ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి ప్రతిదాన్ని కూడా. పరమేశ అంటే ఏంది మీనింగ్? గ్రేట్ కింగ్ అర్థం. గొప్ప, పరమ అంటే గొప్ప అనేటువంటి, ఉత్తమోత్తమైనటువంటి, ఈశ అంటే రాజు. ఓకే, దేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. గంగేతి, గంగా ప్లస్ ఇతి. ఓకే, గంగా అనడు అని మీనింగ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఏ గంగా, లేక దస్ గంగా, ఇట్లా మీనింగ్ వస్తుంది. గంగా అనేటువంటి, గంగా అని, ఇట్లా మీనింగ్ వస్తుంది. గంగా ప్లస్ ఇతి, గంగేతి. ఆ ప్లస్ ఈ వచ్చింది కానీ ఏ వచ్చేసి గంగ ప్లస్ ఏ, గంగే ప్లస్ పక్కన తీ ఉంటుంది, గంగేతి అవుతుంది. ఓకే, నెక్స్ట్ యథేప్సితం, యథా ప్లస్ ఈప్సితం. ఓకే, యథా అంటే ఏ విధముగా అయితే, ఈప్సితం అంటే కోరబడినదో. యథేప్సితం హం దాస్యామి అంటాం, అంటే ఏ విధంగా నీ చేత కోరబడినదో ఆ విధంగా నేను ఇస్తానులే అని అర్థం. ఈప్సితం అంటే కోరబడినది. ఓకే, యథా ప్లస్ ఈప్సితం, యథేప్సితం గుణసంధి. మాతే దృషి, మాతా ప్లస్ ఈదృషి, మాతే దృషి. మాత అంటే అమ్మ, ఈదృషి అంటే ఇలాంటిది, ఇలాంటి దిస్ టైప్ ఆఫ్ మదర్. అట్లా ఇలాంటి అమ్మని ఎక్కడ, అహం కుత్ర ఈదృషి మాత్రం అహం కుత్రాపి న దృష్టవాన్, ఇలాంటి గొప్ప అమ్మను నేను ఎక్కడ చూడలేదు. అట్లా మనం అర్థం చెప్పుకోవాలన్నమాట. మాతా ప్లస్ ఈదృషి, మాతే దృషి. ఈదృషి సంస్కృతంలో ఈదృషి, తాదృషి, కీదృషి, మాదృషి, త్వాదృషి అని పదాలు ఉంటాయమ్మా. ఈదృషి అంటే ఇలాంటి, తాదృషి అంటే అలాంటి, దట్ టైప్, కీదృషి అంటే విచ్ టైప్, ఎలాంటి, మాదృషి అంటే నాలాంటి. ఓకే, అదే త్వాదృషి అంటే నీలాంటి, ఇలాంటి మీనింగ్ వస్తాయి అన్నమాట. ఈ దృష్టి, ఇక్కడ ఈ దృష్టి మాత అంటే ఇలాంటి అమ్మ అన్న, అమ్మ ఇలాంటిది అని చెప్పుకోవచ్చు అనమాట. మాతా ప్లస్ ఈ దృషి, మాతే దృషి. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఆ ప్లస్ ఈ ఎగ్జాంపుల్ అయిపోయినాయేమో. ఆ ప్లస్ ఊ ఎగ్జాంపుల్ చూడండి. గుణసంధిలోనే గుణోత్తమ, గుణ ప్లస్ ఉత్తమ అంటే మంచి గుణాలు కలవాడు.
అదేవిధంగా మమోహ, మమ ప్లస్ ఊహ, మమోహ. ఓకే, ఆ ప్లస్ ఊ ఉంది కానీ ఓ వచ్చేసింది అనమాట. అప్పుడు ఆ ఊ రెండు పోతాయి, ఓ ఉంటుంది. మమ్ ప్లస్ ఓ, మమో, పక్కన హ ఉంటుంది, కలిపితే మమోహ అయిపోతుంది. అట్లా ఓకే. మమోహ అంటే అర్థమైంది నా యొక్క ఊహ. ఓకే, అదేవిధంగా మహోత్సవ, మహా ప్లస్ ఉత్సవ. మహా అంటే గ్రేట్, ఉత్సవ అంటే ఫెస్టివల్, గ్రేట్ ఫెస్టివల్. ఆ ప్లస్ ఊ ఉంది కావున అక్కడ మహా అంటే ఆ పైన ఆ ఉందమ్మా, పక్కన ఊ ఉంది, ఈ రెండు పోతాయి, ఓ వస్తుంది. అప్పుడు మహు ప్లస్ ఓ, మహో సవహ ఉంది కదా, రెండు కలిపేయాలి, మహోత్సవ అయిపోతుంది. ఇది మనకు గుణసంధి యొక్క రూల్ అనమాట. అది అబ్జర్వ్ చేయాలి మీరు. మహోత్సవ అంటే గ్రేట్ ఫెస్టివల్ అని అర్థం. గంగోర్మిహి, గంగా ప్లస్ ఊర్మిహి, గంగోర్మిహి. ఓకే, సేమ్ ఉంటుంది. ఆ ప్లస్ ఊ ఉంది, ఇది ఆ ఊ రెండు పోతాయి, ఊ వస్తుంది. అప్పుడు గంగు ప్లస్ ఓ ప్లస్ ర్మిహి కలిస్తే గంగోర్మిహి అవుతుంది. ఓకే, గంగా అంటే గంగాదేవి యొక్క, ఊర్మిహి అంటే వేవ్, వేవ్, వేవ్ ఆఫ్ గంగా అని అర్థం చేసుకోవాలి. ఒక వేవ్, వేవ్ ఊర్మిహి అంటే వేవ్, తరంగము. ఊర్మయ అంటే తరంగాలు, అట్లా ప్లూరల్ వస్తుంది మన సంస్కృతంలో. ఇవి మనకు ఆ ప్లస్ ఊ ఎగ్జాంపుల్స్. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఆ ప్లస్ రు ఎగ్జాంపుల్స్. రాజర్షి, రాజా ప్లస్ ఋషి. ఇక్కడ ఆ ప్లస్ రు ఉంది కదా, ఈ రెండు పోతాయి, అర్ర వస్తుంది. అప్పుడు రాజు ప్లస్ అర్, రాజర్, పక్కన సిహి ఉంటే కలిపితే రాజర్షి అయిందన్నమాట. ఓకే, రాజర్షి అంటే రాజుల్లో ఋషి అని అర్థం. ఓకే, మాంగ్ అమాంగ్ ఆల్ ద కింగ్స్, గ్రేట్ మాంగ్ అమాంగ్ ఆల్ ద కింగ్స్, లేక కింగ్, మాంగ్ కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు, అంటే ఋషి రాజు. అట్లా వసంతర్తు, వసంత ప్లస్ ఋతు, వసంత ప్లస్ ఋతు అని చెప్పుకున్నాం కదా. ఆ ప్లస్ రు రెండు తీసేయాలి, ఆ పక్కన ఆ ఉంటుంది, రు తీసేయాలి, అరు పెట్టేయాలి. వసంత ప్లస్ అరు వసంతర్, పక్కన తు ఉంటుంది, కలిపితే వసంతర్తు అయింది, అంటే వసంత ఋతువు అని అర్థం. నెక్స్ట్ మహర్షవ, మహా ప్లస్ ఋషభ. మహా ఋష అంటే గ్రేట్, మహా అంటే గ్రేట్, ఋషభ అంటే ఏంది, ఎద్దు, గొప్ప ఎద్దు, పెద్ద ఎద్దు, ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మహర్షభ, ఆ ప్లస్ రు ఉంది కావున ఆ రు రెండు పోతాయి. అప్పుడు మహు ప్లస్ ఆరు ప్లస్ శబహ ఉంటుంది, మొత్తం కలిపితే మహర్షభ అవుతుంది. ఇట్లా గుర్తుపట్టాలి, మనం చక్కగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. అదేవిధంగా లాస్ట్ అర్ర అయిపోయింది, ఏ ఎగ్జాంపుల్ అయిపోయింది, ఓ ఎగ్జాంపుల్ అయిపోయింది, అర్ర ఎగ్జాంపుల్ అయిపోయింది. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద అల్ ఎగ్జాంపుల్. ఒకటే ఉందమ్మా ఎగ్జాంపుల్ ఇది. తవల్కారహ, తవా ప్లస్ లుకారహ. ఇక్కడ ఆ ప్లస్ రు రెండు పోతాయమ్మా, అల్ వస్తుంది. అప్పుడు తవు ప్లస్ అల్ ప్లస్ కారహ కలిసి తవల్కారహ అవుతుంది. అంటే తవ అంటే నీ యొక్క, లుకారహ అంటే ఆకారము, ఈ విధంగా మీనింగ్ వస్తుంది అనమాట. ఒకసారి ఇవన్నీ చదువుతాను సందులు. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మై ప్రొనౌన్సియేషన్ వెరీ కేర్ఫుల్లీ అమ్మ. చదవనికి రావాలి, చక్కగా పలకనికి రావాలి, తర్వాత చక్కగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా వ్రాయనికి రావాలి, అర్థాలు కూడా చక్కగా గ్రహించాలమ్మా. గుణసంధి, నరేంద్ర, నరా ప్లస్ ఇంద్ర, పరమేశ, పరమా ప్లస్ ఈశ, గంగేతి, గంగా ప్లస్ ఇతి, యథేప్సితం, యథా ప్లస్ ఈప్సితం, మాతేదృశి, మాతా ప్లస్ ఈదృశి, గుణోత్తమ, గుణ ప్లస్ ఉత్తమ, మమోహ, మమ ప్లస్ ఊహ, మహోత్సవ, మహా ప్లస్ ఉత్సవ, గంగోర్మిహి, గంగా ప్లస్ ఊర్మిహి, రాజర్షి, రాజా ప్లస్ ఋషి, వసంతర్తు, వసంత ప్లస్ ఋతు, మహర్షభ, మహా ప్లస్ ఋషభ, తవల్కార, తవా ప్లస్ లుకార. మనము విడదీసేటప్పుడమ్మా పూర్వపదం యొక్క ఎండింగ్ లెటర్స్, అదేవిధంగా పరపదం యొక్క స్టార్టింగ్ లెటర్స్, అది దీర్ఘం ఉందా లేదని అబ్జర్వ్ చేయాలి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ ద షార్ట్ లెటర్స్, లాంగ్ లెటర్స్. అదేవిధంగా మేము చెప్పుకున్నాం కదా, మనము అల్పప్రాణ అక్షరాన్ని, మహాప్రాణ అక్షరాన్ని అని. అల్పప్రాణ అక్షరాలు అంటే ఏం చెప్పుకున్నాం, సాఫ్ట్ లెటర్స్. మహాప్రాణ అక్షరాలు అంటే 6 లెటర్స్. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా రాయాలి, పర్ఫెక్ట్గా పలకగలగాలి, అనగలగాలి. రీడ్ అవుట్ ఓకే ఇన్ ప్రాపర్ వే, ప్రొనౌన్స్ ఇన్ ఆల్ ది లెటర్స్ అండ్ వర్డ్స్ ఇన్ ప్రాపర్ వే. ఓకే, ఇవి చక్కగా నేర్చుకున్నామా. నెక్స్ట్ అంటే యూ హ్యావ్ టు సీ నవ్. మనకు ఎగ్జామ్లో 4 సందులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఓకే, అండ్ నవ్ యూ హ్యావ్ టు లర్న్ ప్రాక్టీస్ వృద్ధి సంధి. వృద్ధి సంధి యొక్క ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో అబ్జర్వ్ చేయడమా. సూత్రం ఏమిచ్చాడు, వృద్ధి రేచి అంటే ఏందమ్మా, ఆలకు ఏ ఐలు ఓ ఔలు పరమనొచ్చు, ఐ ఔ ఆదేశమగును అని సూత్రం అన్నమాట. ఇవి మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. గ్రహించండి అమ్మా. ఏమిచ్చాడు, ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకు మమైవ అని ఇచ్చాడు, మమ ప్లస్ ఏవా అన్నాడు. మమ అంటే మా పైన ఆ ఉంది, పక్కన ఏ ఉంది, ఈ రెండు పోతాయి, ఆ ఈ రెండు పోయి ఐ వస్తుంది. అప్పుడు మమ్ ప్లస్ ఐ ప్లస్ వా కాకపోతే మమైవ అవుతుంది అన్నమాట. ఓకే, మమైవ అంటే మీనింగ్ ఏంది, నాదే, ఇట్స్ మైన్ ఓన్లీ. అట్లా మమ అంటే నా యొక్క, మమైవ తత్ వస్తు, మమైవ ఆ వస్తువు నాదే.
అని వస్తుంది. మమ ఇవ, మమ ప్లస్ ఏవా అని విడదీయాలమ్మా. ఏవా అంటే ఓన్లీ, ఓకే, మమ అంటే మై, అట్లా. తథైవ, తథా ప్లస్ ఏవా అంటే తథా అంటే అలాగే, తథా ప్లస్ ఏవా అంటే అలాగే, ఓకే. లైక్ దట్ ఓన్లీ, లైక్ తథా అంటే లైక్ దట్, ఏవా అంటే ఓన్లీ, లైక్ దట్ ఓన్లీ, ఓకే. తథైవ అని వస్తుంది. ఇక్కడ ఆ ప్లస్ ఏ ఉంది కావున ఈ ఆ ఏ రెండు పోతాయి, ఐ వస్తుంది. తథు ప్లస్ ఐ ప్లస్ వా అక్కడ తథైవ అని అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం పరమైశ్వర్యం. పరమా ప్లస్ ఐశ్వర్యం. ఇక్కడ చూడండి పరమా ప్లస్ ఐశ్వర్యం ఉంది కదా, ఆ ప్లస్ ఐ ఉంది. మేము చెప్పుకున్నాం కదా సూత్ర ప్రకారంగా, ఆ పక్కన ఏ ఉన్నా ఐ ఉన్నా, ఓకే, ఐ వస్తుంది చెప్పుకున్నాం కదా. ఆ ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలంటే మూ పైన ఉన్న ఆ తీసేయాలి, ఐ యాడ్ చేయాలి. పరం ప్లస్ ఐశ్వర్యం కాబట్టి పరమైశ్వర్యం అవుతుంది సింపుల్గా, ఓకే. నెక్స్ట్ చూడండి అంటే గొప్ప ఐశ్వర్యము, గ్రేట్ వెల్త్ అని అర్థం. మహైక్యత, మహా ప్లస్ ఐక్యత, సేమ్ ఇది కూడా అంతే అమ్మా. మహా ఉన్న పైన ఉన్నటువంటి ఆ తీసేయాలి, తీసేసి జస్ట్ ఈ ఐని అక్కడ యాడ్ చేసి అయిపోతుంది. మహా ప్లస్ మహు ప్లస్ ఐక్యత కలిసి మహైక్యత అవుతుంది. ఆ మనం తీసేసినట్టయితే మహు ప్లస్ ఆ కలిసి మహా అవుతుంది కదా, ఆ తీసేయాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం దివౌకసహ. దివా ప్లస్ ఓకసహ. ఇక్కడ మహైక్యత అనే మీనింగ్ ఏందమ్మా, గొప్ప ఐక్యమత్యము, గ్రేట్ యూనిటీ అని అర్థం. ఇక్కడ దివౌకసహ, దివా ప్లస్ ఓకసహ అంటే మీనింగ్ ఏంది అక్కడ, డే లైట్ అని అర్థం. దివా ఇక్కడ సేమ్, ఇప్పుడు ఆ ఏ ఎగ్జాంపుల్ అయిపోయామా, ఆ ఓ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇక్కడ దివా అంటే పైన ఆ ఉంది, పక్కన ఓ ఉంది, ఈ రెండు తీసేయాలి, ఔ పెట్టాలి. అప్పుడు దివ్ ప్లస్ ఔ ప్లస్ కసహ కలిస్తే దివౌ కసహ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది డే లైట్ అని మీనింగ్ చెప్పుకున్నాం. ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. నవౌషధం, నవ ప్లస్ ఔషధం, నవౌషధం, ఆ ప్లస్ ఔ ఉంది, ఊ పైన ఉన్నటువంటి ఆ తీసేయాలి, తీసేసి అవును యాడ్ చేస్తే నవౌ ప్లస్ శతం, నవౌషధం అవుతుంది. అంటే ఒక న్యూ మెడిసిన్ అట్లా, లేక 9 టైప్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పు. నవ అంటే కొత్త అని అర్థం, నవ అంటే 9 అని అర్థం కూడా ఉందమ్మా సంస్కృతంలో. ఇక్కడ మాత్రం న్యూ మెడిసిన్ అని చెప్పుకోవాలి. నవౌషధం ఆనయేతు, కొత్త మెడిసిన్ తీసుకురా అని. నెక్స్ట్ చూద్దాం మహౌషధి. మహా ప్లస్ ఔషధి. మహా ఇక్కడ ఆ ఉంది, ఔ ఉంది, ఈ మహాలో ఉన్నట్టు ఆ తీసేయాలి, అప్పుడు మహ్ ప్లస్ ఔషధి అవుతుంది, కలిపేయాలి, మహౌషధి అవుతుంది, ఓకే. ఈ విధంగా మనము సంధిని అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలమ్మా. ఒకసారి సంధి చదువుతాను చూడండి. వృద్ధి సంధి. మమ ఇవ, మమ ప్లస్ ఏవ, తథైవ, తథా ప్లస్ ఏవ, పరమైశ్వర్యం, పరమా ప్లస్ ఐశ్వర్యం, మహైక్యత, మహా ప్లస్ ఐక్యత, దివౌకసహ, దివా ప్లస్ ఓకసహ, నవౌషధం, నవా ప్లస్ ఔషధం, మహౌషధి, మహా ప్లస్ ఔషధి అని అర్థం. నెక్స్ట్ పూర్వరూప సంధి. ఈ సంధి చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఉదరేర్భకం ఇస్తాడు, ఇక్కడ ఎస్ సింబల్గా ఉపడుచుడు, దాన్ని అవగ్రహ అంటాం సంస్కృతంలో. మీరు చేయాల్సిన పని ఏంది, పూర్వరూపం అలాగే ఉంటుంది, పరరూపంలో ఉన్నటువంటి ఆకారం కాస్త ఎస్ సింబల్ కాస్త ఆగా మారుతుంది, ఓకే. అందుకే పూర్వరూప సంధి. పూర్వరూపం ఎలాగా మారకుండా ఉంటుంది కావున అది పూర్వరూప సంధి అయింది. ఇంకొకటి ఏంటంటే సంస్కృత సాహిత్యంలో ఏ ఓ పక్కన ఆ ఉన్న అక్షరం వచ్చినట్లయితే ఆ కాస్త అవగ్రహంగా మారిపోతుంది. ఇది పూర్వరూప సంధి యొక్క లక్షణం అమ్మ, ఒక రూల్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. ఉదరేర్భకం ఇచ్చాడు, అప్పుడు ఎలా విడదీయాలి, ఉదరే ప్లస్ ఆర్భకం అంటే పొట్టలో పిల్లవాడు అని అర్థం. గతేపి ఇచ్చాడు, గతే ప్లస్ అపి జరిగిపోయినప్పటికీ కూడా అని అర్థం. కేపి, కే ప్లస్ అపి ఎవరు, అపి అంటే కూడా. గురువ, గురువు ప్లస్ అవ అంటే గురువు అంటే ఓ గురువు, అవ అంటే కాపాడు, ఓ టీచర్ కైండ్లీ సేవ్ మీ, ప్రొటెక్ట్ మీ అని అర్థం. భానుత్ర, భాను ప్లస్ అత్ర అంటే సన్ ఈజ్ హియర్. భాను అంటే ఓ సూర్య, అత్ర అంటే హియర్ అంటే ఇక్కడ. ఈ విధంగా మనం సింపుల్గా ఉంటాయమ్మా. ఒకసారి మొత్తం చదువుతాను చూడండి. పూర్వరూప సంధి. ఉదరే, ఉదరేర్భకం, ఉదరే ప్లస్ అర్భకం, గతేపి, గతే ప్లస్ అపి, కేపి, కే ప్లస్ అపి, గురువ, గురు ప్లస్ అవ, భానోత్ర, భానో ప్లస్ అత్ర. ఇట్లా ఒక 2-3 టైమ్స్ మనం రీడింగ్ ప్రాక్టీస్ చేసామనుకోమా, కరెక్ట్గా మనకు సంధి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. మనం విడదీసేటప్పుడు తప్పు చేయం, కలిపేటప్పుడు కూడా తప్పు చేయమన్నమాట. అది అబ్జర్వేషన్ చేయాలి. ప్రతి వర్డ్ని కూడా మనము, ప్రతి లెటర్ని, ప్రతి వర్డ్ని కూడా ఎలా ఉంది, దాని స్వరూపం ఇలా ఉంది, ఏ విధంగా సంధి, రెండు పదాలు కలిపినప్పుడు సంధి అవుతుంది కదా, ఆ సంధిలో ఇది ఎండింగ్ స్టార్ట్, ప్రీవియస్ లెటర్లో ఉన్న ఎండింగ్ లెటర్ అండ్ ఫస్ట్ లెటర్ ఉన్నటువంటి ఎండింగ్ లెటర్, ప్రీవియస్ లెటర్ ఉన్న ఫస్ట్ లెటర్లో కొంచెం మోడిఫికేషన్స్ వస్తుంటాయి, చేంజింగ్స్ జరుగుతుంటాయి. ఆ చేంజెస్ని, ఆ మోడిఫికేషన్స్ని 100% యూ హ్యావ్ టు అబ్జర్వ్. అప్పుడు మనం సంధి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం పర్ఫెక్ట్ చేయగలుగుతాం. ఇక చెప్పాం కదమ్మా, ఇక్కడ ఏ పక్కన ఆ ఉంది కావున ఉదరేలో ఏ ఉంది, ఆ ఏ పక్కన ఆ ఉంది కావున అది ఎస్టిమల్గా మారిపోయి ఉదరేర్భకం అయింది. గతేపి కూడా తే పక్కన అంటే ఏ పక్కన ఆ ఉంది కానీ అది ఎస్టిమల్గా మారిపోయి గతేపి అయింది.
కే పక్కన ఆ ఉంది కావున ఎస్ సింబల్‌గా మారిపోయి ఆ కాస్త ఎస్ సింబల్‌గా మారిపోయి అంటే పరరూపంలో పరపదంలో ఉన్నటువంటి ఆ కాస్త ఎస్ సింబల్‌గా మారిపోయింది. అదే ఏ అనే పదం ఉంది కావున. అట్లా సంస్కృత సాహిత్యంలో అట్లా అవుతుందన్నమాట. సో, అది కేపీగా మారిపోయి మనకు పూర్వరూప సంధికి ఎగ్జాంపుల్ అయిపోయింది. గురోవ ఇవండి ఓ పక్కన ఆ ఉన్నా కూడా ఎస్ సింబల్‌గా మారిపోయింది. ఆ కాస్త అప్పుడు గురోవ అయింది. భాను ఓ పక్కన ఆ ఉంది కావున ఆ కాస్త ఎస్ సింబల్‌గా మారిపోయింది. అవగ్రహంగా మారిపోయి భానుత్ర అయింది. భానుత్ర. ఓకే. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ పక్కన ఓ పక్కన కనుక ఆ ఉన్నట్లయితే ఆ కాస్త అవగ్రహంగా మారిపోయి పూర్వరూప సంధిగా మారును. ఇవన్నీ చక్కగా అబ్జర్వ్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఏం డౌట్స్ ఉన్నా యూ కెన్ కాల్ మీ, యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ గివ్ ఆల్ ద డౌట్స్ ఆల్సో. మనము ఇవి 16 మార్క్స్ అమ్మా. 8 మార్క్స్ 12 సెక్షన్, 8 మార్క్స్ 13th సెక్షన్. ఇవే సేమ్ సంధి సేమ్ ఎగ్జామ్స్ ఇస్తాడమ్మా. కలిపిస్తే విడదీసి రాయాలి, విడదీస్తే కలిపి రాయాలన్నమాట. ఇవి ఇక్కడికి మనం 16 మార్క్స్ పోర్షన్ అద్య వయం సమాప్తం కృతవంతః. అంటే ఈరోజు మనం సమాప్తం చేసుకున్నాము. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. శుభం భవతు.